ముకుంద జ్యువెలరీ తీసుకొచ్చింది లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% వెయ్యితో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 3 వరకు మాత్రమే. కూకట్పల్లి భారత్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి పెట్రోల్ డీజిల్ కోసము 3 లైన్లలో ఇటు పెట్రోల్ కోసం వాహనదారులు అయితే మాత్రము పెట్రోల్ బంక్ క్యూ కట్టారు. ప్రస్తుతం వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడైతే వేరే దొరుకుతుందండి. నిన్నైతే పూర్తిగా క్లోజ్ చేస్తారు. ఈరోజు ఇప్పుడు వచ్చి నేను హాఫ్ అన్ అవర్ అయింది. దొరుకుతుంది. పోలీసుల సహకారంతో సక్రమంగా సరఫరా చేస్తున్నారు. ఎంత ఉంది మీ బండ్లో పెట్రోల్? ఇప్పుడు మా బండిలో అయితే పెట్రోల్ ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు అందుకనే వచ్చాను, ఇక్కడ లైన్లో ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయింది. నా ఐ గాట్ ద పెట్రోల్. పెట్రోల్ నిన్నటి వరకు కొంత ఇబ్బంది ఉంది, ఈరోజు పెద్దగా ఇబ్బంది అనిపించడం లేదు అని చెప్తున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము. ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? 45 మినిట్స్ అండి. రోజు ఇలానే ఉంటుందా? ఈ రోజే ఉందా? నిన్న ఇవాళే అండి. ఏమన్నా పెట్రోల్ దొరకదన్న భయం వేస్తుందా? భయం ఏం లేదు, కానీ ఈ వెయిటింగ్కే ఇబ్బంది, ఎండకి ఇబ్బందిగా ఉంటుంది. నార్మల్గా అయితే ఏం లేదు, ఎండ గురించి ఇబ్బందిగా ఉంటుంది. నిన్నటి నుంచి పెట్రోల్ కి దొరుకుతుందా లేదా అని చెప్పేసి ఈ క్రౌడ్ ని చూసి భయం వేస్తుంది అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తున్నారు? లేదు, డ్యూటీ వెళ్తున్నాం. పెట్రోల్ ఎంత ఉంది దాంట్లో? ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు, ఇప్పుడు ఫిల్ చేయొచ్చు. అంటే ఏమన్నా పెట్రోల్ డీజిల్ దొరకదన్న భయం ఏమన్నా ఉందా? లేదండి, మా అంటే ఒక 5 to 10 minutes ఫుల్ అయిపోతుంది. ఎక్కడైనా నో స్టాక్ బోర్డ్స్ కనిపించాయి? అంటే చాలా మటుకు కనిపిస్తుంది. అయితే చాలా వరకు ఈ నో స్టాక్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి, కానీ పెట్రోల్ బంక్స్ ఓపెన్ చేసి ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మాత్రము క్యూ లైన్ల వెయిట్ చేసి అయినా సరే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. దాదాపు ఒకవైపు 2 వీలర్స్, మరోవైపు 4 వీలర్స్, రెండు వైపులా ఈ వాహనాలతోనే ఈ పెట్రోల్ బంక్ అనేది రద్దీగా కనిపిస్తుంది. ఒకసారి మిగతా వాళ్ళతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వస్తున్నారు? దాదాపు 1 కిలోమీటర్కి పైగానే ఇదే క్యూ లైన్ కనిపిస్తుంది. రోడ్డు మీద ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు పోలీసులు ఈ ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట. పెట్రోల్ అన్ని చోట్ల ఉందా? ఎక్కడైనా 2-3 బ్యాంకులు చేసి అన్ని బ్యాంకులు క్లోజ్ అయింది. ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉందని. ఇక్కడ దాదాపు 20 minutes అవుతుంది నిలబడి కూడా. పెట్రోల్ దొరకదన్న భయం ఏమన్నా ఉందా? అదేం లేదు, తర్వాత అన్ని బంక్స్ అట్లా క్లోజ్ అయింది. పెట్రోల్ బంక్ దొరకదు అంతే. మనకు అన్ని ఏరియాలో దొరకట్లేదు, కొన్ని ఏరియాలో దొరుకుతున్నది. పెట్రోల్ అనేది కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అక్కడ పెట్రోల్ దొరకపోవడంతో పెట్రోల్ ఉన్నటువంటి బంక్స్ కి క్యూ కట్టాము. ఒక్కసారిగా అంటే ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము నిన్న ఒక్కరోజు అంటే హైదరాబాద్ లో రోజుకి 6 లక్షల లీటర్ల ఇటు పెట్రోల్ వినియోగం ఉంటే నిన్న మాత్రము 12 లక్షలు, అంటే దాదాపు డబల్ వాడినట్లు తెలుస్తుంది. డీజిల్ కూడా అదే పరిస్థితి. అందుకే త్వరితగతిన పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ బంకుకు సరఫరా అయినటువంటి తర్వాత వెంటనే డబల్ కొట్టించుకోవడం వెళ్ళడం వల్లనే కొంత షార్టేజ్ అనేది ఏర్పడుతుంది. అంతేగాని కొరతలు ఎక్కడా లేవు. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిల్వలు, పెట్రోల్ డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి. ఎవరు ఆందోళన చెందవద్దని అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి వాహనదారులతో మాట్లాడినప్పుడు కూడా అర్థమైంది, పెట్రోల్ డీజిల్ లీటర్ అవసరమైతే 2 లీటర్లు అలా అదనంగా కొట్టించుకోవడం వల్లనే స్టాక్ తొందరగా పెట్రోల్ బంక్లో అయిపోతుంది అన్నట్లుగా కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో సుజాత, కూకట్పల్లి, భారత్ పెట్రోలియం బంక్.